చాలా మంది ప్రేమికులు భార్యాభర్తలు మాటల్లో చెప్పలేని ప్రేమను ముద్దు ద్వారానే వ్యక్తపరుస్తారు. రొమాంటిక్ ఫీలింగ్స్ తోనే కాదు, ఆప్యాయంగా కిస్ పెట్టడం సహజం. కానీ ఈ ముద్దులే కొన్నిసార్లు మనకు తెలియకుండానే ఒక పెద్ద సమస్యకు దారితీయవచ్చు. ప్రేమికులు భార్యాభర్తలు పార్ట్నర్కు ప్రేమను చూపించడానికి ముద్దు పెట్టుకుంటారు. ముద్దులు మధురానుభూతిని అందిస్తాయి. అయితే కొన్నిసార్లు భాగస్వామిని ముద్దు పెట్టుకున్నాక నోరు గడ్డం చుట్టూ ఏర్పడటం, దురద రావడం లాంటి సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా ఆడవారు గడ్డం ఉన్న తమ పార్ట్నర్ను కిస్ చేశాక ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడతారు. ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు హోమ్ రెమెడీస్తో సమస్యను తగ్గించుకోవచ్చు. స్కిన్ పెయిన్, రెడ్నెస్, ఇరిటేషన్ తగ్గించుకోవడానికి మాయిశ్చరైజర్ లేదా అలోవెరా జెల్ వాడవచ్చు. కోల్డ్ కంప్రెస్ అప్లై చేస్తే రెడ్నెస్ తగ్గుతుంది. అయితే ఇరిటేషన్ ఉన్న ప్రదేశాన్ని పదే పదే తాకకూడదు. అలా చేస్తే సమస్య మరింత పెరుగుతుంది. ముఖ్యంగా కోల్డ్ సోర్స్ తో బాధపడుతున్న వ్యక్తిని ముద్దాడితే హెర్పస్ సింప్లెక్స్ వైరస్ సోకే ప్రమాదం ఉంది. ఈ వైరస్ సోకగానే కోల్డ్ సోర్స్ ఇన్ఫెక్షన్ హెల్దీ పర్సన్స్ లో కూడా కనిపిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చిన వారి పెదవుల చుట్టూ పగిలిన పుండ్లు కనిపిస్తాయి. చూసేందుకు ఇవి తెల్లని నీటి పొక్కుల్లా ఉంటాయి. కొన్నిసార్లు గడ్డం, చెంపలు లేదా ముక్కు లోపల కూడా ఈ పొక్కులు వచ్చే అవకాశం ఉంది. ఇవి ద్రవంతో నిండిన బొబ్బలలా కూడా కనిపిస్తాయి. అయితే HSV1 వల్ల వచ్చే కోల్డ్ సోర్స్ ఇన్ఫెక్షన్ చాలా నొప్పిని కలిగిస్తుంది. చాలా త్వరగా ఒకరి నుంచి ఇంకొకరికి సంక్రమిస్తుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవటం ముఖ్యం. ఈ వైరస్ ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపించవచ్చు. దీనికి కారణం ఈ వైరస్ బాధితుడు నోటిలోని లాలాజలం ద్వారా మరొకరికి సోకచ్చు, లేదా ఇది చర్మంపై కనిపించకుండా ఉండే స్థితిలో తిష్టవేయవచ్చు. ఇది అంటువ్యాధి. కోల్డ్ సోర్స్ పుండ్లు పగిలిపోయినప్పుడు వెదజల్లే నీటి బుడగను తాకినా వైరస్ వ్యాపించేస్తుంది. అందుకే ఒకే గ్లాసు, ఒకే టవల్ లేదా రేజర్ లాంటి వస్తువులను ఉపయోగించినా కూడా ఈ వైరస్ వ్యాపించే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాలలో ఈ వైరస్ కళ్ళు లేదా శరీరంలోని ఇతర భాగాలకు కూడా వ్యాపించవచ్చు. కోల్డ్ సోర్స్ ఉన్న వ్యక్తిని ముద్దు పెట్టుకోకూడదు లేదా దగ్గరగా ఉండటం మంచిది కాదు. అలానే వారి లిప్ బామ్, గ్లాసులు, టవల్ లేదా రేజర్ లాంటి వస్తువులను వాడకూడదు. మీ వస్తువులు కూడా వారికి ఇవ్వకూడదు. ఇన్ఫెక్షన్ వచ్చిన వారు పుండ్ల తీవ్రత తగ్గించడానికి, తరచూ రాకుండా ఉండటానికి డాక్టర్ సలహా మేరకు యాంటీవైరల్ మెడిసిన్స్ వాడవచ్చు.